all of us, we need friends. మనందరికీ స్నేహితులు అవసరమై ఉన్నారు. You believe your friend. మీరు మీ స్నేహితులను నమ్ముతారు. And you want your friend. నీకు నీ స్నేహితుడు కావాలి. You trust your friend. లేదా నీ స్నేహితులను నువ్వు నమ్ముతావు. When the time of need, you go to your friend and share everything. అవసరత ఉన్నటువంటి సమయంలో మీ స్నేహితుల యొద్దకు వెళ్ళి మీరు సమస్తం కూడా వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు. And when you share, you get released of your burden. ఆ రీతిగా మీరు పంచుకుంటున్నప్పుడు ఆ యొక్క ఇబ్బంది అంతటి నుంచి కూడా మీరు కొంత విశ్రమిస్తారు, నెమ్మది పొందుతారు. The Bible says Jesus is your real friend. వాక్యము దేవుడు యేసయ్యనే మీ యొక్క నిజమైన స్నేహితుడు అని చెప్తున్నది. And what God says here in the Word of God, the book of Isaiah, chapter 30 and verse 15. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము. In returning and rest shall ye be saved. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. And in quietness and in confidence shall ye be your strength. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. Yeah, he says it's a good advice. It's a beautiful advice. ఆయన ఒక మంచి సలహా, Beautiful counsel. ఒక సరి అయినటువంటి ఆలోచన మనకు ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. He asks us to take rest. మనల్ని ఇక్కడ నెమ్మదిగా ఉండడానికి చెప్తున్నాడు. And he wants us to be quiet in his presence. ఆయన తన సన్నిధిలో మనం ఊరకుండి నెమ్మదిగా ఉండడానికి ఆయన If we సెలవిస్తున్నాడు. sit in his presence, మనం ఆయన సన్నిధిలో కూర్చుని ఉన్నప్పుడు he will pour out his spirit. ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడు. He will give quietness in our hearts. మన హృదయాల్లో నెమ్మదిని అనుగ్రహిస్తాడు. What a beautiful counsel. ఎంత మంచి ఆలోచన అది. Many times we struggle a lot. మనం ఎన్నోసార్లు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాము. We are afraid of all the circumstances. ఆయా పరిస్థితులను బట్టి ఎంతో భయపడిపోతుంటాము. We are puzzled. మనము ఎంతో అర్థం కాని స్థితిలో ఉంటాము. Financial conditions and family conditions. ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు, And also personal conditions. లేదా వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు కావచ్చు. If you are perturbed in your personal condition, నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి పరిస్థితుల ద్వారా నువ్వు తొందరపడుతూ కలవరపడుతున్నట్లయితే, you are afraid of something else. లేదా ఇంకా వేరే ఏ విషయాన్ని బట్టైనా భయపడుతున్నట్లయితే, God wants you to sit in his presence. Be quiet, take rest. దేవుడు తన సన్నిధిలో నెమ్మదిగా కూర్చోండి, ఊరకుండుమని చెప్తున్నారు. Then he will do. ఆయనే చేస్తాను అని. If you be quiet on the operation table, వైద్యం చేసేటప్పుడు కావచ్చు, సర్జరీ చేస్తున్న సమయంలో ఆ టేబుల్ పైన మనం నెమ్మదిగా ఉంటే తప్పితే, the surgeon will do everything. ఆ వైద్యుడు ఆ రీతిగా ఉంటేనే, మనం ఊరకుంటేనే ఆయన ఏదైనా చేయగలడు. But if you don't like to be at rest, నీవు ఆ సమయంలో నెమ్మదిగా అక్కడ ఉండడానికి ఇష్టపడకపోతే, he can't do anything. ఆ వైద్యుడు ఏమి చేయలేడు. You have to respond to his treatment. నీవు ఆయన ఇచ్చేటువంటి ఆ వైద్యానికి సరి అయిన రీతిగా స్పందించాలి. On and off he will be saying, be quiet, don't unnecessarily puzzle yourself. He will on and off. తరచుగా ఆయన ఏం కాదు, మీరు ఊరకుండండి, నెమ్మదిగా ఉండండి, పర్వాలేదని చెప్తూ ఉంటాడు. You must listen to him. ఆ రీతిగా ఆయన చెప్పినప్పుడు మనం ఆయన మాటల్ని నమ్మి నెమ్మదిగా ఉండాలి. Be at rest. నెమ్మదితో ఉండాలి, విశ్రాంతితో. He is not only your friend, he is your physician. ఆయన నీ యొక్క స్నేహితుడు మాత్రమే కాదు, వైద్యుడు కూడా. If you be quiet, he will send his presence to you. He will send his love. He will pour out his spirit on you. మీరు ఊరకుండడం వలన ఆయన మీకు నెమ్మదిని, తన ప్రేమను అనుగ్రహిస్తాడు. Then when you sit in his presence, మీరు ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు he will show you where your impatience is there. నీ యొక్క అసహనం అనేది ఎక్కడెక్కడ పనిచేస్తా ఉందో ఆ సమస్తాన్ని ఆయన నీకు స్పష్టంగా చూపిస్తాడు. If there is any self ఏదైనా స్వార్థము నీలో ఉన్న ఎడల, and self opinion లేదా నీ సొంత ఆలోచన of your own mind, నీ యొక్క స్వంత చిత్తము, నీ మనసు ఏది చెప్తే అది నీలో పనిచేస్తున్నాయి. when you turn the pages of the Bible, నీవు వాక్యాన్ని తిరగేస్తూ ఉన్నప్పుడు he will show you your impatience. నీ యొక్క అసహనము, ఆ విషయాలన్నీ ఆయన నీకు చూపిస్తాడు. He will repair. నిన్ను సరి చేస్తాడు. He will make you whole. నిన్ను ఒక పూర్ణమైనటువంటి వ్యక్తిగా ఆయన చేస్తాడు. Let us turn to
1 Corinthians 14th chapter మొదటి కొరింథీ 14వ అధ్యాయం చూద్దాము. and verse 1. మొదటి వచనము, Follow after charity, pursue love. ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. You have to take some steps to pursue love. మనము ప్రేమ కలిగి ఉండుటకు కొంత ప్రయాస తీసుకోవాలి, కొన్ని అడుగులు వేయాల్సి ఉంటుంది. Love is the greatest thing in this world. ఈ యొక్క ప్రపంచంలో ప్రేమ అనేది ఎంతో గొప్పనైనటువంటి God విషయం. wants to fill your heart with love. దేవుడు నీ హృదయాన్ని ప్రేమ చేత నింపాలి అని ఆశపడుతున్నాడు. The great love of God. దేవుని యొక్క గొప్ప ప్రేమ చేత నింపాలి And అని. also great love for your neighbor, for నీ your యొక్క- brother and sister. నీ యొక్క పొరుగువారి ఎడల, సహోదరుల ఎడల ప్రేమ చేత నింపాలి అని ఆయన ఆశపడుతున్నాడు. If God fills you with His love, దేవుడు మీ హృదయాలను ఆయన ప్రేమ చేత నింపితే it's a great thing. అది గొప్ప విషయము. You will be at rest. మీరెంతో నెమ్మదితో ఉంటారు. You will get quietness in your heart. మీ యొక్క హృదయాల్లో ఎంతో నెమ్మదితో మీరుంటారు. That is the work of the Holy Spirit. అది పరిశుద్ధాత్మని యొక్క కార్యము. Your work is to be quiet. మీ యొక్క పని కేవలము నెమ్మదిగా ఉండడం మాత్రమే. You need not do anything మీరు ఏదో చేయాల్సిన అవసరం ఎంత because మాత్రం He is లేదు. your friend. ఆయన నీ స్నేహితుడు కాబట్టి He comes to you. ఆయన నీ యొద్దకు వస్తాడు. He will lay His nail-pierced hand on you. ఆయన తన గాయపరచబడినటువంటి ఆ మేకులు దిగగొట్టబడిన హస్తాన్ని నీ పైన ఉంచుతాడు. He will show His love for you. ఆయన తన ప్రేమను నీకు చూపిస్తాడు. His love will be operated in your heart. నీ హృదయంలో ఆయన ప్రేమ అనేది పనిచేస్తూ ఉంటుంది. There is great power in His love. ఆయన ప్రేమలో ఎంతో శక్తి ఉన్నది. He will make you not only rest, to be quiet. ఆయన నిన్ను కేవలం నెమ్మదిగా ఉంచడం మాత్రమే కాదు, He will fill you with His love. ఆయన ప్రేమ చేత నిన్ను నింపుతాడు కూడా. 1 Thessalonica మొదటి తెస్సలోనిక and chapter 3 3వ అధ్యాయము and verse 12. 12వ వచనము, The Lord make you to increase and abound in love and towards one another and towards all men. మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. Yeah, God will grant you ప్రభువు మీకు దయచేస్తాడు the abundance in love. ఆ యొక్క ప్రేమలో అభివృద్ధిని. You have only certain quantity of love, మీలో కొంత మేర మాత్రమే ఆ ప్రేమ అనేది but ఉంచబడింది. that is not enough. కానీ అది సరిపోదు. And exercise this habit of keeping quiet in His presence and take rest in His presence. ఆయన యొక్క సన్నిధిలో కూర్చోవడము, నెమ్మదిగా ఉండడం అనేది మీరు అభ్యాసం కలిగి He ఉండవలసిన will make అవసరం. your love abound. ఆ రీతిగా ఉన్నప్పుడే ఆయన ప్రేమను అభివృద్ధి పొందిస్తాడు. Then you will love other person. అప్పుడు మాత్రమే నీవు ఇంకొకరిని సరైన రీతిగా ప్రేమించగలవు. If you are not able to love properly your brother or sister, నీ సహోదరుని లేదా సహోదరిని సరి అయిన రీతిగా నువ్వు you ప్రేమించలేకపోతే need not worry. నీవేమీ తొందరపడక్కర్లేదు. Go just and take rest. ఆయన సన్నిధిలోనికి వెళ్ళి నెమ్మదిగా ఉండు. Wait in His presence. ఆయన సన్నిధిలో కనిపెట్టు. He will fill you with His power. ఆయనే తన శక్తి చేత నిన్ను నింపుతాడు. The power in His love. తన ప్రేమలోని శక్తి చేత He will make you blameless. ఆయన నిన్ను నిందారహితంగా చేస్తాడు. Verse 13. 13వ వచనము, అనింద్యమైనవిగా. He will make you blameless and Aina. establish you blameless. ఆయన అనింద్యమైనటువంటి రీతిగా స్థిరపరుస్తాడు. If you don't have this experience, you cannot see the glory of God. మీకు ఇలాంటి అనుభవం లేకపోతే మీరు దేవుని మహిమను చూడలేరు. The main thing is you must see the glory of God. ప్రాముఖ్యమైన విషయము దేవుని మహిమను చూడగలగాలి. For that you wait in His presence. దాని కొరకు మనం దేవుని సన్నిధిలో కనిపెట్టు. Be at rest in His presence. ఆయన సన్నిధిలో నెమ్మదితో గడపాలి. He will pour out His love. ఆయన ప్రేమను కుమ్మరిస్తాడు.